నివేదా థామస్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఇదొకటి. నాని జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది నివేద. ప్రస్తుతం యువతరం ఇష్టపడుతున్న హీరోయిన్లలో నివేద తప్పకుండా ఉంటుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటోంది తెలుగు వన్. హీరోయిన్ గా మనకు పరిచయమైన నివేద నిజానికి కెమెరా ముందుకొచ్చింది పసిప్రాయంలోనే. తను బాలనటి. నటించిన తొలి సినిమా ఉత్తర. మలయాళంలో 2003లో విడుదలైన ఈ సినిమా నివేదకు మంచి పేరు తెచ్చింది. నివేద చిన్నప్పుడు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. సన్ టీవీలో ప్రసారమై అత్యధిక ప్రజాదరణ పొందిన మై డియర్ భూతం సీరియల్లో ప్రధాన పాత్ర పోషించింది నివేద. మలయాళ చిత్రం వెరుతే ఓరు భార్యలో హీరో జయరాం కూతురుగా నటించింది నివేద. ఈ సినిమాలో తన నటనకు గాను 2008 కేరళ స్టేట్ అవార్డు సొంతం చేసుకున్నారామె. దర్శకుడు సముద్రఖనికి ఇష్టమైన హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ హిట్ పొరాలిలో హీరోయిన్ గా నటించారు నివేద. నివేద స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. సముద్రఖనితో కలిసి కొన్ని డ్రామా సిరీస్ లో నటించారామె. దృశ్యం తమిళ రీమేక్ పాపనాశనంలో కమల్ హాసన్ కూతురుగా నటించారు నివేద. హీరోయిన్ గా నివేద తొలి సినిమా ప్రయాణం మలయాళంలో. హీరోయిన్ గా తమిళంలో తొలి సినిమా పొరాలి. తెలుగులో మనకు తెలిసిందే జెంటిల్మెన్. జెంటిల్మెన్ సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్ర కథానాయిక సైమా అవార్డు కూడా అందుకుంది నివేద. ఎన్టీఆర్ జైలవకుశ చిత్రంలో నివేద ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. నివేద మోడల్ కూడా.